అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ప్రొడక్షన్ నంబర్ 4 అంట. కాస్టింగ్ కాల్ అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ ఫర్ పాన్ ఇండియా ఫిల్మ్ అని అంటున్నారు. సో, వీళ్ళకి ఫీమేల్ కావాలంటే అండి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌కి 24-28 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే వదిన క్యారెక్టర్‌కి 31-35 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మేల్ వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం, సాఫ్ట్‌వేర్ బాయ్స్ క్యారెక్టర్ కోసం 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే అంకుల్ క్యారెక్టర్ కోసం 45 సంవత్సరాలున్న ఒక వ్యక్తి కావాలంట. సో, వీళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. మరి ఇక్కడ ప్రొడక్షన్ నంబర్ 4 అని పెట్టారు గానీ, గత 3 సినిమాలు ఇక్కడ ఏం చేశారు అనేది వీళ్ళేమి ఇవ్వలేదండి. సో, పాన్ ఇండియా ఫిల్మ్‌లో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ప్రొడక్షన్ మేనేజర్ అవ్వాలి అంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడగడం జరిగింది. ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఏంటి? ఒక సినిమాకి కావాల్సిన అన్ని వసతులు సమకూర్చే ఒక వ్యక్తి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్‌ని. నేను ఒక ప్రొడ్యూసర్‌ని అనుకుందాం. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఒక వ్యక్తిని ప్రొడక్షన్ మేనేజర్‌గా పెట్టుకున్నాను. ఆ ప్రొడక్షన్ మేనేజర్‌కి నేనేమన్నాను, నేను ప్రొడ్యూసర్‌ని కాబట్టి నాకు మంచి డైరెక్టర్‌ని ఎవరినైనా సెట్ చేయాలని అడిగాను. అతనికి తెలిసిన వాళ్ళల్లో కొంతమంది డైరెక్టర్‌లని పిలిపించి, ఆ డైరెక్టర్‌లని నాతోటి మాట్లాడిచ్చి, ఒక డైరెక్టర్‌ని నేను ఫిల్టర్ చేసుకునేదాకా పిలిపించడం అనేది ఇది. ఆ తర్వాత డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత ఒక రైటర్ కోసం చూస్తున్నాం. రైటర్‌లను ఒక 10 మందిని పిలిపించటం. డైరెక్టర్ గారి రిఫరెన్స్ తోటా, లేదంటే టీమ్ రిఫరెన్స్ తోటా, లేదంటే ప్రొడ్యూసర్ గారు చెప్పిన కొన్ని రిఫరెన్సులతోట ఈ మేనేజర్ గారు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఫోన్ చేశారు. సార్ నా పేరు సో అండ్ సో, నేను పలానా ప్రొడక్షన్ మేనేజర్‌ని సార్. మీ మెసేజ్‌లు మన ప్రొడ్యూసర్ గారు చూసారు, లేదంటే డైరెక్టర్ గారు చూసారు. మీరు ఒకసారి ఆఫీస్‌కి వస్తే మాట్లాడతానంటున్నారు సార్. ఈ టైంలో మీరు ఒకసారి రాగలుగుతారా అని నా టైంని, ఆయన టైంని సెట్ చేసుకొని, మా ఇద్దరి టైం ప్రకారం ఒక మీటింగ్ అనేది షెడ్యూల్ చేయటం. నేను అక్కడికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్టర్ గారికి పరిచయం చేయటం. ఆ తర్వాత మేమిద్దరం కూర్చొని ఒక కథని డెవలప్ చేసుకోవటం. ఆ తర్వాత డైరెక్షన్ టీమ్ కావాలన్నా, ప్రొడక్షన్ టీమ్ కావాలన్నా, 24 శాఖల్లో నాకు ఎవరు కావాలన్నా, ఏ టైంకి కావాలన్నా ఆ టైంకి వాళ్ళని తీసుకొచ్చి నా ముందు పెట్టడం అనేది ఆ ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యత. అయితే ఈ ప్రొడక్షన్ మేనేజర్‌గా డైరెక్ట్‌గా అవకాశాలొస్తాయా? అంటే ఏమీ తెలియని వాళ్ళకి ప్రొడక్షన్ టీమ్‌లో అవకాశాలొస్తాయంటే రావు. అలాగే ప్రొడక్షన్ టీమ్‌లో కంపల్సరీగా మీకు తెలిసిన ఎవరో ఒకళ్ళ ద్వారా మాత్రమే ఎంటర్ అవ్వగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేనే డైరెక్టర్‌గా చేస్తున్నాను. మా మేనల్లుడినో, తమ్ముడినో, అన్ననో తెలిసిన వ్యక్తినో, లేదంటే మా నరేష్‌నో, లేదంటే హరీష్‌నో, లేదంటే సీనునో, రాజేంద్రనో ఎవరో ఒకళ్ళని నేను నా సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్‌గా పెట్టుకుంటాను. అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే ప్రొడక్షన్ మేనేజర్ అవ్వగలరు. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్ట్‌గా అవ్వలేరు. ఫస్టు అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలి. వర్క్ నేర్చుకోవాలి. వర్క్ నేర్చుకోవడానికి 1, 2 సినిమాల సమయం పడుతుంది. ఆ తర్వాత మూడో సినిమాకో, నాలుగో సినిమాకో మీరు ప్రొడక్షన్ మేనేజర్ అవ్వచ్చు. అక్కడి నుండి మీరు అసలు ఏం చేస్తారు అనేది వర్క్ ఫ్లోలో మీకు అర్థమైపోద్ది. ఒక ముక్కలో చెప్పాలి అంటే రెస్పెక్టివ్ సినిమా అనేది జరగటానికి మొదలుపెట్టిన దగ్గర నుండి కొబ్బరికాయ నుండి గుమ్మడికాయ వరకు ప్రతి సందర్భంలో మనకి చాలా కంటే చాలా ఎక్కువ కీలక పాత్ర వహించేది ప్రొడక్షన్ మేనేజర్. అంటే నాకు పొద్దున్నే 5 గంటలకి ఈ పర్టిక్యులర్ ఆర్టిస్ట్ నాకు సెట్‌లో ఉండాలి అంటే తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత ప్రొడక్షన్ మేనేజర్‌ది. టీ, కాఫీలు టైంకి అందకపోయినా గూడా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు అడిగేది ప్రొడక్షన్ మేనేజర్‌ని. అలాగే ఏమంటారు ఆర్టిస్ట్‌లు రాకపోయినా, టెక్నీషియన్స్ రాకపోయినా, సెట్‌లో మనకు కావాల్సిన సెట్ ప్రాపర్టీ రాకపోయినా, ఏది రాకపోయినా అడిగేది ప్రొడక్షన్ మేనేజర్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్, నేను ప్రొడక్షన్ మేనేజర్‌ని అడుగుతాను. ప్రొడక్షన్ మేనేజరే అన్నీ తీసుకొచ్చి పెట్టాలని ఏమి లేదు. ప్రొడక్షన్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎవరికి అసైన్ చేశాడు? అసిస్టెంట్ డైరెక్టర్‌కి అసైన్ చేశాడు. ఇది ఒక ఆర్ట్‌కి సంబంధించిన ఒక బొమ్మ కావాలి. కాసేపు ఓ బుద్ధుడి విగ్రహం కావాలి సెట్‌లో కనుక్కుందాం. అదొక అసిస్టెంట్ డైరెక్టర్‌కి అసైన్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికెళ్లి కనుక్కుంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడు? ఆర్ట్ డైరెక్టర్‌ని అడుగుతాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏం చేస్తాడు? ఆర్ట్ అసిస్టెంట్‌ని అడుగుతాడు. ఆర్ట్ అసిస్టెంట్ ఏం చేస్తాడు? సెట్ బాయ్‌ని అడుగుతాడు. ఫైనల్‌గా అది తీసుకొచ్చి పెట్టడం అనేది నాకు డైరెక్ట్‌గా సెట్ బాయ్ ఆన్సర్ చేయకూడదు. యాస్ ప్రోటోకాల్ ప్రకారం. సో, నేనేమంటాను అంటే, నేను ప్రొడక్షన్ మేనేజర్‌ని అడిగినప్పుడు, ప్రొడక్షన్ మేనేజర్ అది మొత్తం సెగ్రిగేట్ చేసి, నాకు ఆన్సర్ చేయాల్సింది ప్రొడక్షన్ మేనేజర్. సో, అలాంటి ఒక రెస్పెక్టివ్ పొజిషన్ అనేది మీకుంటుంది గాబట్టి, మీరు ప్రొడక్షన్ మేనేజర్ అవ్వాలి అంటే, చాలా కంటే చాలా ఎక్కువ స్కిల్డ్ ఉండాలి. చాలా కంటే చాలా ఎక్కువ తెలివితేటలుండాలి. చాలా కంటే చాలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. చాలా కంటే చాలా ఎక్కువ సహనం ఉండాలి. ఇలాంటియన్నీ మీరు కొన్నట్లయితే మీరు ప్రొడక్షన్ మేనేజర్ అవ్వటానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9381944452. రిపీట్ 9381944452. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.